చెప్తున్న ప్రతి మాట చెవులు పెట్టుకున్నాడు. నిజంగా ఈయన నీతిమంతుడే, ఈయన ఏ నేరమో చేయలేదు అని తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకము నేడు నువ్వు నాతో పరదేశంలో ఉండు అన్నాడు. నిజంగా ఆయన మరణము ఆ వ్యక్తికి లాభమైంది. ఆయన మాటలు ఆ వ్యక్తికి బతికించింది, పరదేశం చేర్చింది. ఈ రోజున దేవుడి మరణము ప్రపంచానికి లాభం. అంటే ఈ రోజున ఆయన మన కొరకు మరణించాడు. ఎక్కడంటే శిలువలో. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరము 15వ అధ్యాయము 55వ వచనాన్ని ఒక మాట జ్ఞాపం చేసి చూడండి. 55వ వచనం చదవండి. 15, 55, 56, 57. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చూసారా? అయినా మన ప్రభువు యేసు క్రీస్తు మూలముగా మనకు జయము. 7వ మాట జయము, విజయము. ఏంటంట? విజయం, జయం మనకి 7వ మాట. హల్లెలూయా. అందుకనే మరణమా నీ ముళ్ళెక్కడ అన్నాడు. మరణానికి ఉంది ఏంటంట? మరణానికి ముళ్ళు ఏంటి? పాపము. పాపములో చిత్తము మరణము. ఆదాము ద్వారా అందరూ మరణించాము. కాబట్టి ఆదాము ద్వారా మనకి విమోచన, విడుదల, పాప క్షమాపణ, తండ్రితో సమాధానం. రోజున నీవు నేను కూడా మనము అప్పగించుకోవాలి. పౌలు అన్నాడు కదా, బతుకుడు సావైతే లాభము. ఆయన మరణం మనకు లాభమైంది. నీ మరణము తండ్రికి లాభమేనా? ప్రియా తమ్ముడు, అమ్మ ఆలోచించండి. క్రీస్తు మరణము లోకానికి లాభమైందండి. కళ్యాణం జరిగించాడు ప్రభువు యేసు క్రీస్తు వారు. ఈ రోజున నీ మరణము నా మరణము మనకు లాభం కావాలి. నిన్ను కన్న తండ్రికి కూడా లాభము కావాలి. ఎలా ఉంటారు? పిరికివారు, అబద్ధికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ కూడా, మాంత్రికులందరూ కూడా రెండో మరణంలో పాలు పొందుతారు. అవిశ్వాసం మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. 16, 33 వచనం చదవండి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం ఉన్నట్లు ఈ మాట మీకు చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. మనకి ఏం కావాలంటే ఇప్పుడు ఏం కావాలి? ధైర్యం కావాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ రాజు, నీ ప్రభువు లోకాన్ని జయించాడు. యూదుల రాజు ఎవరంటైనా నువ్వు అన్నట్లే అన్నాడు. పిలాతు నువ్వు అన్నట్లే అన్నాడు. ఎవరంటైనా యూదుల రాజు, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి రాజు, నేను లోకాన్ని జయించాను అన్నాడు. లోకాన్ని జయించు. లోకం ఏంటంట? లోకం మనం జయించలేకపోతున్నాం. పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని జయించలేకపోతున్నాం. ఆ లోకాన్ని జయించాడు. పాపం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, శాపం ఓడిపోయింది. మనకి ప్రభు ఇచ్చాడంట, విజయం ఇచ్చాడు, జయ జీవితం ఇచ్చాడు. అందుకనే మరణంతో పోయినంత మనం ఎవరో పోరాడలా కదా. రక్తం కాచలా, మనం రక్తం చిందించలా. కానీ ప్రభు కార్చాడు, చిందించాడు, శ్రమ పట్టబడ్డాడు. అయినా ఆయన విజేత చూపించాడు. నీ నా జీవితాల్లో జయ జీవితం ప్రభు మనకిస్తే, జయ జీవితం మనకిస్తే ఈరోజున నువ్వు లోకానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే లోకాన్ని జయించిన యేసు మన పట్టున్నాడు కదా. ఒక పాట ఉంది, లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధించక మానడు, లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు, జయ జీవితమును తప్పక దయచేయును. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. ఇది యాత్ర అండి. మనం యాత్రలో ఉన్నాం. ఇది చివరి యాత్ర. ఇది లోకానికి, ప్రపంచానికి, సంఘానికి, మనకి చివరి యాత్రలో ఉన్నాం. ఈ యాత్ర మనం ముగించబడితే క్రీస్తుతో ఉంటాం. హల్లెలూయా. యాత్ర ముగించాలి. అందుకని బతుకుట క్రీస్తు, సావు అయితే లాభము.
నీ పౌలు అన్నాడు కదా, నేను నా పరుగును తుదముట్టించుతని అన్నాడు. నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే కాక నాలో అపేక్షించే ప్రతి వారికి నిత్య జీవము నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. రోజున క్రీస్తు యొక్క మరణము లోకానికి లాభమైనది. ఈ రోజున నీ మరణము సంఘానికి లాభం కావాలి, దేవునికి లాభం కావాలి, లోకానికి కూడా లాభం కావాలి. సాక్షి మనం కొంతమంది భక్తులు సాక్షి చదువుతుంటాం. నిజంగా ఆయన పరలోకి వెళ్ళాడు. భక్సింగ్ గారు, ఓసన్న గారు, రాజ్బాబు గారు, పెద్ద పెద్ద దౌర్జన్యం ఉన్నారు. దేవదాసాయి గారు ఎందుకు అర్థం చెబుతున్నాం? వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవితం, వాళ్ళ సంఘాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సాక్ష్యం మనం ఇవ్వగలం. ఈ రోజున రేపు మనం వెళ్ళిన తర్వాత మనం సాక్ష్యం ఇవ్వగలిగిన వారు భూమి మీద కొద్దిమంది అన్నా, లేదంటే నీ మరణం వ్యర్థం, నీ ప్రయాసము వ్యర్థం, నీ విశ్వాసము వ్యర్థం. అంటే నీ మరణము లాభమైందా నీ తండ్రికి, నీ కుమారుడికి? హల్లెలూయా. అందుకనే ఆయన మరణము లోకానికి లాభం. అందుకనే తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ నా జీవితాలు ఒక్కసారి పరీక్షించుకొని పరిశోధించుకొని 7వ మాట, జయ జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. విజయ వీరుడైన యేసు ప్రభు మనకి ఇచ్చాడు. తప్పక ఆ క్రీస్తు ప్రభుని కలిగి మనం జీవిద్దాం. అటు గొప్ప దేవుడు సంఘానికి, సేవకునికి, సకల పరిస్థితులకు దయచేయును గాక. మంచిది. శ్రేష్టమైన ఆధ్యాత్మికమైనటువంటి మాటలు బోధించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలమున ఇట్లా ఈవినింగ్ టైము మీరు రావాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మాటలు మీరు దేవుని యొక్క మాటలు తెలియపరచాలన్నప్పుడు ఏ కోసమైనా వెనుకంజ వేయకుండా ముందుగానే దేవుని సన్నిధికి వచ్చినటువంటి దైవజనుడు ప్రసాదన్నకి, మా సహోదరుడు రెవరెండ్ మరిదాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకమైన శుభములు సంఘం తరపున తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన ప్రతి మాటని మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా విన్నామా లేదా? హల్లెలూయా. కనుక దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ పలికాడంటే నీ కొరకే దేవుడు ఈ మాటలు మాట్లాడాడు. కనుక మనం కూడా దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా ఈ లోకంలో ఆయన తెలియపరిచినటువంటి మాటల ప్రకారం మన జీవితాన్ని మార్చుకోగలిగితే దేవుడి చిత్తముని నెరవేర్చిన వారమై ఉంటాం, ఆయన సంకల్పంలో జీవించే వారమై ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకు అంటకుండా, పాపము మనకు అంటకుండా దేవుని యొక్క గొప్ప పరలోక వారసులుగా దేవుడు మనందరినీ స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే మాకు మంచిదే కానీ మీకు నైనా తండ్రి ఎంతో శోధన, వేదన, ఇబ్బంది, సమస్యలు ఆ దినమున మీరు అనుభవించి ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా తండ్రి, మీరు శిలువ మీద పలికిన ప్రతి మాట ఎంతో ఉన్నతమైనటువంటి మాట, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి మాటలు, ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో మొదటి మాట క్షమాపణ. ఇదిగో తండ్రి, మీరు ఎలాగైతే నీ బిడ్డల్ని క్షమించారో మేము కూడా తండ్రి శత్రువుని క్షమించేటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ దయచేయండి తండ్రి. కుటుంబంలో దైవభక్తిని దయచేయండి తండ్రి. కుటుంబం అంతా కూడా నేను తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి ఆజ్ఞని శిరసావహించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రెండవ మాటనైనా తండ్రి, ఇదిగో ఆదరించుట ఎలాగని తెలియపరిచావు, లేకపోతే పరలోకం చేర్చబట్ట ఎలాగని తెలియపరిచావు. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ రెండవ దొంగ ద్వారా తెలియపరిచావు. ఆ క్షణమే తనకి పరలోకం చేర్చబడేటువంటి స్థానం దయచేసావు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. ఎవ్వరు నశించిపోవడానికి మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి బిడ్డ పరలోకం చేర్చబడినటువంటి అట్టి జ్ఞానము, అట్టి బుద్ధి, అట్టి వివేకము, అట్టి నడిపింపు మీరు దయచేయుదురు గాక. నీ కృపతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మూడవ మాటగానైనా తండ్రి, జాలి, ప్రేమ చూపుట ఎలాగూ, ఇదిగో ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని తెలియపరిచావు తండ్రి. నిజమేనా తండ్రి, ఆనాడు శిలువ మీద మేకులతో మీ చేతులు కాళ్ళు కొట్టబడి వ్రేలాడుచు ఉన్నప్పటికీ తల్లి ప్రేమను విడిచిపెట్టలేదు ప్రభా. మేము కూడా అలాగే తండ్రి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్థితి ఇచ్చేయండి తండ్రి. బంధువుల్ని గౌరవించేటువంటి స్థితి ఇచ్చేయండి తండ్రి. సంఘ బిడ్డలను గౌరవించేటువంటి స్థితి ఇచ్చేయండి తండ్రి. మేము హెచ్చులకు పోకుండా మా ప్రేమ మేము ప్రేమించకుండానే ముందుగానే మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి.
కనుక మీ ప్రేమను పొందుకునేటువంటి అట్టి ప్రేమ అనేక మందికి ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. 4వ మాట ప్రభువా, సహించుట ఎలాగూ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తూ అని తెలియపరిచావు తండ్రి. ఇదిగో నేను తండ్రి మేము కూడా సహించేటువంటి మనసు దయచేయండి తండ్రి. ఇదిగో దీనత్వం దయచేయండి ప్రభా. ఇదిగో తగ్గింపు జీవితం దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మాకు అడ్డుగా, మా ప్రార్థనకు అడ్డుగా, ఇదిగో మాకు ఆశీర్వాదానికి అడ్డుగా, ఇదిగో మాకు దీవెనలకు అడ్డుగా, ఇదిగో మాకు మేలులకు అడ్డుగా ఏవైతే ఉన్నాయో యేసు నామములో మీరు కొట్టివేయుదురుగాక తండ్రి. మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు తండ్రి. మా ప్రార్థన అయినా, మా స్తుతి అయినా, మా కీర్తనైనా నేరుగా మీ వద్దకు వచ్చి వెంటనే సమాధానము పొందుకునేటువంటి అట్టి కృప మీరు మాకు దయచేయుదురుగాక. ఇదిగో 5వదిగా శ్రమపడుట ఎలాగని తెలియపరచాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నేను తప్పికొచ్చున్నానని తెలియపరచావు తండ్రి. మేము కూడా తండ్రి నీ సువార్తలో శ్రమ పడేటువంటి నడిపింపు దయచేయండి తండ్రి. శక్తివంతమైన సువార్త, ఇదిగో ఎన్ని శోధనలు, ఎన్ని మాటలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తలంపులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు మాకు ఎదురైనా నీ సువార్త తండ్రి మీ వైపు చూస్తూ చేయటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో 6వ మాట, సాధించుట ఎలాగూ సమాప్తమైందని తెలియపరచావు. ఇదిగో తండ్రి మీరు ఈ లోకానికి వచ్చిన కార్యము సమాప్తమైందని తెలియపరచావు తండ్రి. ఈ లోకములో తండ్రి ఇదిగో గొర్రె పిల్ల రక్తం వలె పరిశుద్ధ రక్తపు చివరి బొట్టు వరకు మా కొరకు మీరు చిందించారు తండ్రి. ఇదిగో నేను తండ్రి అందరూ బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. మీకు వందనాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగో అది నిత్యం మేము జ్ఞాపకం చేసుకుంటే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. చివరి మాట 7వ మాట మీరు శిలువ పైన పలికిన మాట, చనిపోవుట ఎలాగూ నీ చేతులకు నా ఆత్మని అప్పగించుచున్నానని తెలియపరిచావు తండ్రి. ఇదిగో ఏదో ఒక రోజు మేము కూడా మరణించవలసినటువంటి వారమై ఉన్నాం. మేము మరణించిన తర్వాత ఇదిగో నీ రాకడ ఆలస్యం అయితే ఇదిగో పరదేశంలో ఉండడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మీ కొరకు, మీ రాజ్యం కొరకు ఆలోచన కలిగి ఉండడానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో రాజులకు రాజా మీ రాజ్యంలో ఉండేటువంటి అటు కృపతో మమ్మల్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు శిలువ మీద పలికిన ప్రతి మాట మేము ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకొని ఈ లోక సంబంధమైనటువంటి పాపము, ఈ లోక సంబంధమైనటువంటి ద్వేషము, ఈ లోక సంబంధమైనటువంటి అసూయ, ఈ లోక సంబంధమైనటువంటి ఇష్టాలు, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతిదీ మా నుంచి మీరు దూరపరిచి నీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మమ్మల్ని మీరు నడిపించుదురుగాక, స్థిరపరచుదురుగాక, బలపరచుదురుగాక. నీ వాక్యము ద్వారా మా జీవితాన్ని మీరు పరిశుద్ధపరచుదురుగాక. అట్టి గొప్ప మేలును మా జీవితాల్లో మీరు జరిగించమని ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ప్రతి బిడ్డతో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు. నీ బిడ్డలు తిరిగి వెలుచున్నప్పుడు ఇదిగో నా ప్రభు నా కొరకే ఈ లోకానికి వచ్చేటటువంటి జ్ఞాపకము నిత్యము కలిగి ఉంటాను కృప దయచేసి. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ అవమానాలు ఉన్నాయో, ఏ నిందలు ఉన్నాయో, ఏ సమస్యలు, ఏ నిట్టూర్పులు ఉన్నాయో, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో ప్రతిదీ యేసు నామములో మీరు ఇప్పుడే కొట్టివేయుదురుగాక. నీ బిడ్డలు తిరిగి వెలుచున్నప్పుడు వారితో పాటు మీరు కూడా నడుస్తూ వెళ్ళుదురుగాక. అట్టి ఆత్మీయమైనటువంటి నడిపింపు, అట్టి ఆత్మీయమైనటువంటి స్థిరత్వము నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రాముఖ్యంగా నీ దాసులైన తండ్రి డొక్కా ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా జర్రా మరిదాస్ అన్న గారు తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ మాటలు తెలియపరిచి ఉన్నారు. వారు చేస్తున్నటువంటి కుటుంబ పరిస్థితుల్లో, పరిచర్యలో ఇదిగో ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో మీరు తోడుగా ఉండి ఇంకా ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో నీ బిడ్డలు మీరు బలపరచుదురుగాక, సంఘాన్ని ఆశీర్వదించుదురుగాక, కుటుంబాన్ని దీవించుదురుగాక. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు విజయం దయచేయుదురుగాక. అట్టి గొప్ప కృపతో నీ బిడ్డలు మీరు నింపమని ఇదిగో నన్ను బట్టి నీ దాసులను బట్టి మీరు మాకు తోడే ఉండి ఆశీర్వాదం, దీవెనలు, ధన్యతను నడిపించమని ప్రార్థిస్తూ ఇదిగో నైనా ప్రభా ప్రతి నిత్యమునైనా తండ్రి మీ యొక్క మేలులు, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నటువంటి మేము మీకు కృతజ్ఞతాబద్ధులమై ఉండి జీవించేటువంటి అట్టి కృప, అట్టి నడిపింపు మా అందరికీ మీరు దయచేయమని ఈ లోక సంబంధమైనటువంటి సమస్తం నుంచి మమ్మల్ని వేరుపరిచి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ఇది మొదలుకొని మీరు మమ్మల్ని నడిపించి స్థిరపరిచి ఇదిగో నీ రాకడ ఆలస్యం అయితే అంతకంటే ముందు నాయన తండ్రి ఈ లోకాన్ని మేము విడిస్తే ఇదిగో మీ సన్నిధిలో ఉండడానికి మీరు మా కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి సమస్యలు, ప్రతి బాధలు, ప్రతి గొడవలు, ప్రతి నిందలు, ప్రతి అవమానాలు ఇదిగో దీవెనకరంగా మీరు మళ్ళా మార్చమని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరి పక్షాన మీరు తోడే ఉండి అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఇదిగో నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలకును, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి నీ బిడ్డలకును, నీ దాసులకును, మాకును ఇప్పుడును ఎల్లప్పుడును నాయన తండ్రి మీరే తోడుగా ఉండి ప్రతి విషయంలో, ప్రతి పరిచర్యలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కుటుంబం పరంగా మీరే సహాయము దయచేసి మమ్మల్ని అందరినీ మీరు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు సమాధానము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. 1 and all.